మే నెలలో వృశ్చిక రాశి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. 2026 మే నెలలో వృశ్చిక రాశి వారికి ఇంకా మిశ్రమ ఫలితాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎప్పటికప్పుడు భవిష్యత్తు ఆశాజనకంగా ఒక నిమిషం ఉన్నట్టు కనిపించడం, మరొక నిమిషంలోనే దారులన్నీ కూడా మూసుకుపోయినట్టుగా అగమ్య గోచరంగా అనిపించడం అనేది కూడా వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తోంది. ఏ విషయంలో చూసుకున్నప్పటికీ కూడా ఏదో రకమైన మెలికలు, తర్వాత మానసికంగా నలిగిపోయే పరిస్థితులు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. ఏదైతే మరి అష్టమ స్థానంలో ఇటు గురుడి యొక్క సంచారం వల్ల అయితేనేమి, తర్వాత మరి పంచమ స్థానంలో శని యొక్క సంచారం చేత అయితేనేమి, ఇప్పుడు ప్రస్తుతం కూడా మళ్ళీ ఇదే నెలలో అష్టమ స్థానంలో శుక్రుడు బుధుడు కూడా చేరుకోవటం అనేది ఉంది. కనుక ఈ నెలంతా కూడా కొద్దిగా పరీక్షా కాలంగానే వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట నుంచి రావాల్సినవేవి కూడా సకాలంలో రాలేకపోవటం, ఇటు భర్త లేదా భార్య జీవిత భాగస్వాములు ఇద్దరికీ కూడా ఏవో రకమైన వైరుధ్యాలు, ఎవరో ఒకరి పరంగా ఏదో రకమైన మానసిక చింత ఎక్కువయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పోనీ సంతానపరంగా ఏదైనా సరే కొంత తృప్తి కానీ, ఏదైనా వారి పరంగా ఏదైనా మంచి వార్తలు శుభవార్తలు వింటామా అని ఎదురు చూసినా కానీ అక్కడ కూడా ఏదో రకమైన అవరోధాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఏదైనా సరే అదృష్టము అనేది ఏదైనా ఉంటే కనుక ఎటువంటి ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా చివరి నిమిషంలో అమ్మయ్య అని ఊపిరి పీల్చుకోవటమే తప్ప హాయిగా ఆనందంగా గంతులేసే ఉల్లాసంగా ఉండే పరిస్థితి అయితే కనుక ఎక్కువగా వృశ్చిక రాశి వారికి అయితే కనిపించడం లేదు. ఇక ఏదైనప్పటికీ కూడా కొత్తగా భూములు తీసుకోవాలన్నా, ఇల్లులు తీసుకోవాలన్నా వాటికి సంబంధించిన ప్రయత్నాలు మాత్రం బాగా విశేషమైన కృషితో కొంత ముందుకెళ్ళే పరిస్థితి ఉంది. ఈ విషయంలో ఎంతో కొంత ఆనందం వీరు పొందే పరిస్థితి ఉంటుంది. అలాగే ఏదైతే వృశ్చిక రాశిలో జన్మించి పెళ్ళిళ్ళ కోసం వేచి ఉన్న పిల్లలు ఎవరైనా కనుక ఉంటే కనుక వారికి కూడా సంబంధాలన్నీ కూడా దగ్గర వచ్చి ఏదో రకంగా వాయిదాలు పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మరి సప్తమాధిపతి వెళ్ళి ఇప్పుడు అష్టమ స్థానంలోకి చేరుకోవటం, ఇటు అష్టమాధిపతితో కూడా కూడి ఉండటం, వీటన్నిటి పరిస్థితుల వల్ల ఏదైనప్పటికీ కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కోవటం అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అంతేకాకుండా వృశ్చిక రాశిలో జన్మించిన ఎవరైతే యుక్త వయసు పిల్లలు ఉంటారో వారి యొక్క వ్యక్తిగత నడవడిక విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వారాంత పార్టీల కోసం వెళ్ళే విధానం ఏదైనా కనుక ఉంటే కనుక అక్కడ ఏదైనా సరే ఇబ్బందులు, ప్రమాదాలు లేదా లేనిపోని నిందలు పడే అవకాశాలు కూడా ఈ మే నెలలో వృశ్చిక రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. కనుక వృశ్చిక రాశి వారు ఏదైనప్పటికీ కూడా యువత చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అయితే కనుక ఎక్కువ కనిపిస్తుంది. అలాగే వాహనాలు నడిపేప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఇక వృశ్చిక రాశిలో జన్మించి ఎవరైతే ఇప్పటిదాకా మరి విదేశాల్లో ఉంటే కనుక వారి పరిస్థితి ఏంటి అనేది కనుక చూసుకున్నట్టయితే వారికి ఎంతో కొంత మరి సంతోషం లభించడానికైతే కనుక ఈ మాసం ఉండటం అనేది అయితే కనుక జరుగుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి మరి తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. ఈ నెలలో ఖర్చులు మరింత పెరిగే విధానము, అలాగే మనకి రావాల్సిన ఆర్థిక విధానంలో కూడా ఆశించినంత ప్రగతి లేకపోవటం, ఇలా ఎలా చూసుకున్నప్పటికీ కూడా ప్రతిరోజు కూడా ఒక రకమైన పరీక్షా కాలంగానే ముందుకెళ్ళటం, ఏదో విధంగా అందులో బయటకు రావటం అనేది మినహాయించి మరింత పోషకరంగా సంతృప్తికరంగా ఉండే పరిస్థితి పెద్దగా దగ్గరలో ఈ నెలలో లేదు. కానీ జూన్ నుంచి క్రమంగా వృశ్చిక రాశి వారికి ఒక్కొక్కటి ఇబ్బందులు తొలగి క్రమంగా ఆనందం లభించే పరిస్థితి కనుక ఖచ్చితంగా ఉంటుంది రాబోయే మరికొద్ది నెలల్లో. ప్రస్తుతం అయితే కనుక ఇంకా ఈ నెలకి కూడా ఏవో రకమైన మానసిక చికాకులతోనే ముందుకెళ్ళటం అనేది అయితే జరుగుతుంది. ఇక వృశ్చిక రాశి వారు ఈ నెలంతా కూడా సాధ్యమైనంత వరకు కూడా వినాయకుడికి సంబంధించిన పూజలు ఎక్కువగా చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఎంతో కొంత ఊరట లభించడానికి అవకాశం ఉంటుంది. అవకాశం ఉన్నవారు ఎంతో కొంత శరీరం సహకరించిన వాళ్ళు వినాయకుడి ఎదుట ప్రతిరోజు కూడా 4 గుంజీలు తీసినట్టయితే కనుక ఎంతో కొంత ప్రయోజనం అయితే కనుక ఉంటుంది. అలాగే వీరు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేసినట్టయితే ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితి అయితే కనుక ఉంటుంది. ఇక మే నెలలో వృశ్చిక రాశి వారికి
ఆదివారము, సోమవారము, గురువారము ఎంతో కొంత మేలు చేసే వారాలుగా చెప్పచ్చు. ఇక 1వ తారీఖు, 3వ తారీఖు, 7వ తారీఖు, 12వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు, 30వ తారీఖు ఎంతో కొంత మనకి అనుకూలకంగా ఉండే తేదీలు. ఇవి మే నెలలో వృశ్చిక రాశి వారి ఫలితాలు.